హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఎండలకి కడుపుకి చల్లగా ఇంకా నోటికి రుచిగా ఉండే మజ్జిగ చారు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా మజ్జిగ చారు చేసుకున్నారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మజ్జిగ చారు చేసుకోవడం కోసం పెరుగునైతే మజ్జిగలాగా జిలుక్కోవాలి. దానికోసం అయితే పెరుగుని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేనైతే దాదాపుగా ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి. వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. పెరుగుని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని విస్కర్తో కానీ మజ్జిగ జిలికే దాంతో కానీ పెరుగుని గడ్డలేం లేకుండా బాగా జిలికేసుకోండి. అలాగే ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేసి చూడండి, మీకు వీడియోస్ అయితే కనపడతాయన్నమాట. పెరుగు మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా చిలక్కొట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళనైతే మరీ ఎక్కువగా వేసుకోకండి. మజ్జిగ చారులోకి మజ్జిగ కొద్దిగా చిక్కగానే ఉంటే బాగుంటాయండి. ఫైనల్గా మజ్జిగ మొత్తం చిలికిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా చిలుక్కొని గిన్నెనైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వీటన్నింటిని వేసుకొని అన్నింటినీ లైట్గా చిటపటలాడనివ్వండి. ఆవాలు చిటపటలాడితే మజ్జిగ చారు తినేటప్పుడు అవి మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి. అన్నీ చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక చిన్న స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పసుపుని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పసుపు అనేది వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తాన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని ముందుగానే చిలికి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి. అలాగే తాలింపు రెడీ అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మజ్జిగలో వేసుకొని కలిపేసుకున్నారంటే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతాయండి. ప్లెయిన్గా మజ్జిగ అన్నం తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా మజ్జిగ చారు చేసుకొని అన్నంలో వేసుకొని తినండి. సూపర్గా ఉంటుందన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారుని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.